హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పతిపాటి. ఈ వీడియోలో డిన్నర్కి నేను ఆలు పరాటాని అయితే చేశాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. అలాగే రెగ్యులర్గా చేసే చపాతీ కాకుండా వీక్లీలో 1 టైం అయినా ఇలా ఆలు పరాటా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలు పరాటా కోసం ముందుగా ఆలునైతే ఉడికించి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి అలాగే ఆయిల్ సరిపడా ఉప్పు వేసేసి రెండు కూడా ఒక్కసారి బాగా కలుపుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని చేత్తో ఇలా ఒత్తుకున్నాము అంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. నేను ఈ పిండిని ఒక 3 మెంబర్స్కి సరిపడా తీసుకున్నాను. పిండినైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించిన ఆలునైతే తీసుకొని ఆలు మీద ఉన్న స్కిన్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఆలుని తురుముకోవచ్చు కూడా. నేను తురిమిన ఆలుని అయితే తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు అందులోకి సరిపడా అల్లము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, జీరా పౌడరు, గరం మసాలా, ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి. నాకు చాట్ మసాలా అవైలబుల్లో లేదు, సో లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పసుపు, ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కొంచెం స్లోగా అయితే కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి స్టఫింగ్ అనేది లూజ్గా అవుతుంది. అప్పుడు పరాటా చేయడానికి అస్సలు రాదు. ఒకవేళ లూజ్గా అనిపిస్తే కొన్ని అటుకులు తీసుకొని మిక్సీకి మెత్తగా వేసేసుకొని ఇందులో కలుపుకున్నామంటే స్టఫింగ్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చపాతీ ముద్దనైతే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో తీసుకొని చేత్తో ఇలా అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఆలు స్టఫింగ్ అయితే పెట్టేసి చేత్తో అంచులంతటినీ కూడా బాగా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసేసి మనకి ఎన్ని కావాలో అన్ని బాల్స్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ పీట పైన పొడి పిండి వేసుకొని ఫస్ట్ చపాతీ ముద్దని చేత్తో ఇలా స్లోగా అయితే ఒత్తుకోండి. అప్పుడే మసాలా అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ కర్రని అయితే తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ స్లోగా అయితే ఒత్తుకోవాలి. ఇలా పరాటాలన్నీ కూడా చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. వీలైనంత కూడా పలుచగా వచ్చేటట్లు కూడా ఒత్తుకోవాలి. బాగా హీట్ అయిన పెనం మీద వేసి నూనె, నెయ్యి లేదా బటరు దేనితో కాల్చుకున్నా కూడా పరాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటూ పరాటాలను అయితే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పరాటాలు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. ఇలా నేను చేసి పెట్టుకున్న పరాటాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ పరాటాల్లోకి సపరేట్ కర్రీ అంటూ అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో, అలాగే ఎంత పలుచుగా కూడా వచ్చాయో ఆలు పరాటా అనేది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.